అందరికీ నమస్కారం. బ్రతుకు 5వ భాగం. నేను అతి సామాన్యురాల్ని. చందమామ వెనక వైపున్న చీకటి నాకు కూడా ఉంది. సునంద చిన్నగా చెప్పింది. ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ అన్న సామెత అందరికీ కాదు. చంద్రుడి కన్నా మచ్చ ఉంటుందేమో కానీ మా సునందకు మచ్చ ఉండదు చెప్పాడు ప్రకాశ్రావు. కరెక్ట్. ఆమె ఏం చెప్పినా మనం నమ్మం. సాయంత్రం బోర్ కొడుతుంది. ఏం చేద్దాం మేనేజర్ సార్ అడిగాడు అవధాని. ఆఫీస్ కాగానే మిమ్మల్ని నా కారులో పికప్ చేసుకుని పిక్చర్కి తీసుకుపోతాను చెప్పాడు ప్రకాశ్రావు. ఏంటి మనిద్దరమేనా అవధాని నిరాశగా అడిగాడు. కావాలంటే మా స్టాఫ్ కొందరిని పిలుస్తాలేండి చెప్పాడు. స్టాఫ్ అందరూ ఎందుకు? సునంద చాలు చెప్పాడు అవధాని. ఓ సునంద అన్నాడు ప్రకాశ్రావు. సారీ సార్, నాకు కుదరదు, ఇంటికి వెళ్ళాలి. అయితే పిక్చర్ క్యాన్సిల్. అవధాని కోపంగా లేచి నిలబడ్డాడు. సార్ కోపడకండి. సునంద ప్లీజ్, మా కోసం, కంపెనీ కోసం ప్లీజ్ బ్రతిమాలాడు ప్రకాశ్రావు. సారీ సార్, పరాయి మగాళ్లతో నేను సినిమాకు ఎప్పుడూ వెళ్ళలేదు. చాలా సాంప్రదాయకంగా డిసిప్లైన్డ్గా పెరిగాను విసురుగా చెప్పింది అవధానికి సునంద. అవధాని మొహంలో రంగులు మారాయి. అవధాని పాన్ నములుతూ బయటకు వచ్చాడు. జేబులోంచి సిగరెట్ తీసి ముట్టించాడు. వెనకాల ప్రకాశ్రావు సునంద నిలబడున్నారు. అమ్మో సునంద ప్లీజ్, ఇవి చేతులు కావు. వాడొట్టి మూర్ఖుడు. నువ్వు రానన్నావని మనసులో పెట్టుకుని మన మీద అవాకులు చవాకులు రాసిపోతాడు. ఆ తర్వాత దానికి కంప్లైంట్స్ ఇవ్వలేక క్లోజ్ చేసుకోలేక నేను చావాలి. ప్రకాశ్రావు ఆమె చేతులు పట్టుకోబోయాడు. విసిరి కొట్టింది సునంద. అందుకని ఒక ఆడపిల్లను నన్ను పరాయి మగాడితో సినిమాకు రమ్మంటారా? రాత్రిపూట ఒంటరిగా రావడమే హౌ డేర్. వాడు ఆడిటర్ అయితే కావచ్చు, అయితే నాకేంటి కోపంగా అడిగింది. నే ఉన్నా కదమ్మా నీ బాస్ని నీ వెంట. నా కోసం రామ్మా. నాకిష్టం లేదు, అటువంటి పనులు నాకు నచ్చవు. అయ్యో జస్ట్ కంపెనీ. ఇంకా కావాలంటే కొంతమంది లేడీ స్టాఫ్ని కూడా పిలుస్తాను. అందరం కలిసి వెళ్దాం సరేనా బ్రతిమాలుతూ అడిగాడు. సునంద ఆలోచనలో పడింది. కొత్త ఊరు, కొత్త వాతావరణం. మేనేజర్ మంచివాడే. ఆడిటర్ గురించి తెలియదు. సరే మిగతా వాళ్ళు వస్తానంటే నాకు అభ్యంతరం లేదు చెప్పింది సునంద. ఆ బాధ్యత నాది. కనీసం ఇంకా ఓ 3 లేడీ స్టాఫ్ని 2 జెంట్స్ స్టాఫ్ని పిలుచుకొస్తాను చెప్పాడు. ఆఫీస్ అయిపోగానే నేను ఇంటికి వెళ్ళి వస్తాను చెప్పింది. అది కూడా చూద్దాం. అంతగా అయితే నా కార్లో వెళ్ళి వద్దుగాన్లే. ఎవరున్నారు ఇంటి దగ్గర? మీ అమ్మా నాన్న, ఇంకెవరు ఆరా తీశాడు ప్రకాశ్రావు. కంగారు పడింది సునంద. లేదు, నాకు అర్జెంటు పని ఉంది. అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఆడిటర్ అసహనంగా సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు. పదండి పోదాం చెప్పింది సునంద. ఆ తర్వాత అవధాన్ని బుట్టలో వేసుకోవడం సునందకు తేలికైంది. ఎక్కువగా సినిమా కబుర్లు చెప్పసాగింది. పాత సినిమా పాటలు, పాత సినిమాల్లోనే హాస్యం, కథ, మ్యూజిక్ వగైరాలు చెప్పి అతన్ని ఆకట్టుకుంది. సాయంత్రం ఇంటికి పోదామనుకుంది కానీ ఆడిట్ అయ్యేసరికి 6 దాటింది. సినిమా 6:30కే మొదలు. అందుకని ప్రకాశ్రావు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. 2 కార్లల్లో మొత్తం 10 మంది కొత్త సినిమాకొచ్చారు. అవధాని సునంద పక్కన సెటిల్ అయిపోయాడు. ఇంకోవైపు మిగిలిన లేడీ స్టాఫ్, అటువైపు మేనేజర్, జెంట్ స్టాఫ్. అవధాని సినిమా కంటే ఎక్కువగా సునందనే చూస్తున్నాడు. ప్రతి చిన్న అవకాశం వచ్చినా సినిమా గురించి కామెంట్ చేయడం, ఆమె అభిప్రాయం అడగడం చేస్తున్నాడు. మధ్య మధ్యలో ఆమె చేతులు ముట్టుకోవడం చేస్తున్నాడు. ఇంటర్వెల్లో అందరికీ కూల్ డ్రింకులు, గరం పల్లీలు వగైరా ఏర్పాట్లు మేనేజర్ చేసేశాడు. సినిమా పెద్ద ఆసక్తిగా లేకపోయినా అవధాని జోకులు ఆసక్తికరంగా ఉన్నాయి. అతని అమాయకత్వం, ఆడవాళ్ళంటే అతనుకున్న బలహీనత సునందకు అర్థమైపోయింది. ఎంతటి మగధీరుడైనా కొంగు తగిలితే మెలికలు తిరిగిపోతారు. ఆ కోవలకి చెందినవాడే అవధాని. కావాలని చెప్పి మేరీని అతని పక్కన కూర్చోబెట్టి తను ఇంకో సీట్లో కూర్చుంది. కానీ అవధాని మొహమాట పడకుండా మేరీని లేపి సునందనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అవధాని గారు, ఈ గంట సేపంటే నేను మీ పక్కన కూర్చున్నాను. తర్వాత మీరు హైదరాబాద్ వెళ్లాల్సిందే కదా, దానికోసం ఇంత ఆరాటం ఎందుకు? సునంద అడిగింది. సునంద, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నాను. ఈ మధుర జ్ఞాపకాలతో తర్వాత కాలం గడిపేస్తాను నిట్టూరుస్తూ అన్నాడు. అవధాని గారు, మీకు మీ ఆవిడకు సరిపోదా అడిగింది. చిచ్చి, అది ఆడపుట్టక పుట్టలేదు, వట్టి జడ పదార్థం వికారంగా మొహం పెట్టాడు అవధాని. అంటే మీకు మీ ఆవిడకి అస్సలు పడదా అడిగింది రహస్యంగా. అస్సలు అనే పదాన్ని నొక్కి పలుకుతూ. అస్సలు అంటే ఏదో కాపురం చేస్తున్నాం నసిగాడు. రాత్రిపూట ఎలా అర్ధాంతరంగా ఆపేసింది. నా కర్మ, అది గుర్రు పెట్టి నిద్రపోతుంది. నాకు నిద్ర రాదు. అయ్యో పాపం జాలిపడింది. కొందరు జీవితాలు అంతే బాధగా అన్నాడు అవధాని. పోనీ వేరే పెళ్లి చేసుకోబోయారా? బాంబు పేల్చింది. నాకు ఉంది కానీ అది అంత సులభం కాదుగా నిరాశగా అన్నాడు అవధాని సునందతో. ఏం ఎందుకు కుతూహలంగా అడిగింది. అది డైవర్స్కి ఒప్పుకోదు. నేనివ్వలేను. ఎందుకని? కొందరంతే, తాము సుఖపడరు, ఇతరులను సుఖపెట్టరు. కొన్ని జీవితాలు ఇలా అడవి కాసిన వెన్నెల్లాగా ముగిసిపోవాల్సిందే అవధాని. ఏమీ అనుకోరు కదా.
ఈ పాటికి మీరు వేరే సెటప్ పెట్టి ఉంటారు. సునంద డైరెక్ట్గా అడిగింది. సెటప్ అంటే అదే చిన్నిల్లు పెట్టే ఉంటారు. నోనో అదేం లేదు కంగారుగా అన్నాడు. నన్ను నమ్మంటారా? సునంద ఎగతాళిగా అడిగింది. నీ మీదొట్టు. ఎందుకు? పోతే నే పోతాననా? కాదు, నేనంత ధైర్యస్తుణ్ణి కాను. మా మామకు తెలిస్తే నా ప్రాణం తీస్తాడు. వాడొక మూర్ఖుడు, క్రిమినల్ లాయర్ కూడా, చెప్పాడు అవధాని సునందతో. పాపం, మీ పని అడకత్తెల్లో పోకలాగా అయిపోయింది. సానుభూతి చూపింది సునంద అవధానిపై. అందుకే సునంద, నీ స్నేహం నాకు విలువైంది చెప్పాడు. నేను మీకంటే వయసులో చాలా చిన్నదాన్ని. స్నేహితురాల్ని ఎలా అవుతాను సార్? అడిగింది సునంద. స్నేహానికి చిన్న పెద్ద ఏముంది? మనసులు కలవాలి. మీకు అభ్యంతరం లేకపోతే వీ విల్ బీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ చెప్పాడు అవధాని. ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశం? అడిగింది. స్నేహితురాలని చెప్పాడు. అంతేనా? అంతకంటే ఇంకేమైనా? అనుమానంగా అడిగింది. సారీ, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అలాగైతే నాకు అభ్యంతరం లేదు. కానీ మీ మగాళ్ళు ఇంకా ఏవేవో కావాలని వెతుకుతూ ఉంటారు. చివరికి ఆడదాన్ని వెర్రిగొర్రెని చేస్తారు. అందుకని అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని చెప్తున్నా నిక్కచ్చిగా చెప్పింది సునంద. ఐ లైక్ ఇట్. నీలో నాకు నచ్చింది అదే. ఏదైనా నిర్మోహమాటంగా చెప్పేస్తావు అవధాని మెచ్చుకోలుగా అన్నాడు. బట్ ఒక ఆడామగ స్నేహంగా ఉంటే లోకం వాళ్లకు రంగులు పులుముతుంది. అక్రమ సంబంధం లేకుండా వాళ్ళని చూడలేకపోతున్నది. ఒక స్వచ్ఛమైన స్నేహం స్త్రీ పురుషుల మధ్య అసంభవమా అవధాని గారు? అడిగింది సునంద. సంభవమే అని మనం నిరూపిద్దాం. అఫ్కోర్స్ మీరు అవకాశం ఇస్తేనే చెప్పాడు అవధాని. సినిమా అయిపోయి లైట్లు వెలిగాయి. మేనేజర్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అవధాని అడిగాడు. అందరం కలిసి భోంచేద్దాం. ఆ తర్వాత మిమ్మల్ని లాడ్జిలో వదిలి పెట్టి వెళ్తాం చెప్పాడు మేనేజర్. సార్, ముందు నేను అర్జెంటుకి ఇంటికి వెళ్ళాలి. సునంద గాబరాగా అడిగింది మేనేజర్ని. ఓ 10 నిమిషాలు ఎక్కడైనా సప్పర్ తీసుకుని వెళ్దాం చెప్పాడు మేనేజర్ ప్రకాశ్రావు. నో, నాకు టైం లేదు అంది సునంద. సునంద, ప్లీజ్, రేపు మార్నింగ్ నేను వెళ్ళిపోతున్నాను. నా కోసం ఓ 15 నిమిషాలు గడపలేవా? అద్దింపుగా అడిగాడు అవధాని. సునంద కాదనలేకపోయింది. జయశ్రీ హోటల్కి వెళ్లారు అందరూ. నార్త్ ఇండియన్ డిష్లో ఆర్డర్ ఇచ్చారు. ప్రకాశ్రావు మిగతా స్టాఫ్ కబుర్లో పడిపోయారు. సునంద అవధాని మాటల్లో మునిగిపోయారు. సమయం ఇట్టే గడిచిపోయింది. టిఫిన్ చేసి జ్యూస్ తాగేసరికి రాత్రి 11 అయింది. సునంద కంగారు పడిపోయింది. సార్, నాకు లేట్ అయిపోయింది. సారీ సునంద, నా కోసం ఈరోజు టైం స్పెండ్ చేశావు. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చాలా ఆనందంగా గడిపాను చెప్పాడు అవధాని ఆమెకు వినిపించేట్లు. అవధాని గారు, ఒకసారి నేను మీ ఆవిడతో మాట్లాడొచ్చా? అది కంట్రీ బ్రూట్. నిన్ను అవమానిస్తుంది. మనిద్దరి మధ్య ఎన్నో కల్పిస్తుంది. అయిష్టంగా అన్నాడు. ఇప్పుడు కాదు, మీకు వీలైనప్పుడే. 6 నెలల తర్వాత కానివ్వండి, సంవత్సరం తర్వాత కానివ్వండి. ఆమెను మార్చగలనని నాకు అనిపిస్తున్నది చెప్పింది సునంద. కొన్ని ఘటాలు మారవు చెప్పాడు అవధాని. సునంద, ఆడిట్ రిపోర్టు ఎలా ఉందో అడిగావా? రహస్యంగా అడిగాడు మేనేజర్ ప్రకాశ్రావు. సునంద అవధాన్ని రిక్వెస్ట్ చేసింది. అవధాని గారు, ఎనీ ప్రాబ్లం మా ఆఫీస్లో ఉంది, కానీ మీకేం ఇబ్బంది లేదు చెప్పాడు. నాకని కాదు, ఆఫీస్కి ఇబ్బంది లేకుండా చూడండి. కొంచెం కష్టం, అడ్వర్స్గానే ఉంది. నా కోసం కొంచెం లిబరల్గా ఉండండి. తప్పు చేయడం మానవ సహజ గుణం. ఇక అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాం చెప్పింది సునంద. సునంద, మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి సాధ్యమైనంత వరకు నా రిపోర్ట్ డైల్యూట్ చేస్తాను. పైనుంచి నీకు మీ ఆఫీస్కి ఏ ఇబ్బంది రాకుండా గోడ మీద పిల్లి వాటంలాగా రిపోర్ట్ రాస్తాను చెప్పాడు అవధాని సునందతో నవ్వుతూ. థ్యాంక్ యూ అవధాని గారు చిరునవ్వు చిందించింది సునంద. అవధాన్ని వదిలించుకుని బయటపడేసరికి చాలా లేట్ అయింది. మేనేజర్ ప్రకాశ్రావు కారులో ఆమె ఇంటి వద్ద దించాడు. కారు చప్పుడు విని నైట్ వాచ్మెన్ నాజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. గేటుకున్న తాళం తీసి తలుపు బాలా తెరిచాడు. సునంద లోపలికొచ్చింది. నాజర్ పళ్ళికిలించాడు. ఆ చూపులో, ఆ నవ్వులో ఏదో ధ్వని పసిగట్టింది. నాజర్ వయసు 50 దాటి ఉంటుంది. ఎనీ ప్రాబ్లం నాజర్? చికాగ్గా అడిగింది. మేం సాబ్, మీరింత రాత్రిపూట బాయ్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళి వచ్చారా? అడిగాడు అనుమానంగా. కాదు, ఆఫీస్లో పని ఎక్కువ ఉంటే ఉన్నాను. నీకేమైనా అభ్యంతరమా? కోపంగా అడిగింది. నాకేమీ అభ్యంతరం? మీ ఆఫీస్ మీ ఇష్టం. అది కాదు మేడంజీ, మన ఫ్లాట్లోనే ఒక అమ్మాయి చనిపోయింది చెప్పాడు. అతను నైట్ డ్యూటీ వాచ్మెన్. ఉదయం విక్రమ్కి ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎవరు? ఆశ్చర్యంగా అడిగింది. చిదానందం కళావతమ్మల అమ్మాయి మధురిమట. ఆత్మహత్య చేసుకుందట. ఇంతవరకు బాడీ దొరకలేదు చెప్పాడు. సునందకు తల దిమ్మెక్కిపోయింది. మాట్లాడకుండా లిఫ్ట్ దగ్గరికి నడిచింది. నాజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడా ఆమె వెంట. ఏంటి? మీకు ఇంకో విషయం చెప్పాలి. మధురిమ ఆత్మ మన బిల్డింగ్లో తిరుగుతున్నదట. ఎక్కడా? ఆశ్చర్యంగా అడిగింది. చెప్పకూడదు. ఎందుకైనా మంచిది. మీరు ఇవాటికి సుధాకర్ సారింట్లో పడుకోండి సలహా ఇచ్చాడు నాజర్. ఇల్లు పెట్టుకుని నేను ఇంకోళ్ళ ఇంట్లో పడుకోవడమేమిటి? సుధాకర్ సావిత్రమ్మలు మీకోసం మేలుకుని నాకు చెప్పి నిద్రపోయారు. మీ ఇంట్లోంచి శబ్దాలు, ఏడుపులు వినిపిస్తున్నాయట. పక్క రోడ్డు మించి ఎవరో చెప్పారు.
మీ బెడ్రూమ్లో లైటు వెలిగి ఆరిపోతున్నదట. ఆ వెలుతుల్లో ఓ ఆకారం కనిపిస్తున్నదట. కొందరు దాన్ని మధురిమ ఆత్మ దెయ్యమంటున్నారు. మీకు జాగ్రత్త చెప్దామని సునందతో పాటు లిఫ్ట్ ఎక్కి చెప్పాడు. నాకు దెయ్యాల మీద నమ్మకం లేదు చెప్పింది. నాకు ఇందాకటి దాకా నమ్మకం లేదు, కానిప్పుడు నమ్మకం వచ్చింది. లిఫ్ట్ ఆగింది. తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది. నాజర్ వెంటపడ్డాడు. ఇంకా వదల్లేదు. మేం సాబ్ ఆలోచించండి. నేను సుధాకర్ అంకుల్ని లేపుతాను. ఇవాళకి అక్కడ పడుకుని రేపు ఉదయం మీ ఇంటికి వెళ్ళండి. నాన్సెన్స్, యూ కెన్ గో. నా బ్రతుకు నాకు తెలుసు. అది రక్త పిశాచి. మెడ పట్టుకుని కొరికి నెత్తురు తాగుతుంది. డ్రాకులా సినిమా చూడలేదా అడిగాడు. దెయ్యాలు, భూతాలు, పిశాచులు నన్నేమి చేయలేవు. తన ఫ్లాట్ దగ్గర చేరుకుని తాళం తీయబోయింది. ఈలోగా ఎదురు ఫ్లాటు తలుపు తెరుచుకుని సుధాకర్, సావిత్రులు బయటకొచ్చారు. సునంద, ఇట్రా, తలుపు తీయొద్దు భయంగా చెప్పాడు. ఏమైంది మీకు? సునంద ఆశ్చర్యంగా, కోపంగా అడిగింది. ఏమోనమ్మా, నీ గదిలో నుండి సాయంత్రం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయి. కాసేపు టీవీ శబ్దాలు వస్తాయి, కాసేపు సీడీలోంచి పాటలు వస్తాయి, కాసేపు గజ్జల చెప్పుడు, నాట్యం చేస్తున్న చెప్పుడు వస్తుంది, కాసేపు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. మాకు పై ప్రాణాలు పైనే పోతున్నాయి. రేపన్నా భూతమాంత్రికుణ్ణి పిలుచుకురావాలి చెప్పింది సావిత్రమ్మ కంగారు పడుతూ. ఖచ్చితంగా ఇది దెయ్యం పనే చెప్పాడు సుధాకర్. సారీ, నాకు నమ్మకాలు లేవంకుల్. నేను తలుపు తీస్తాను. అయ్ బాబోయ్, ఆ దెయ్యం ఒక్కసారి మీద పడితే ఏం చేస్తారు? అసలే రాత్రి 12 దాటింది. నా మాట వినమ్మా. ఇవాటికి మా ఇంట్లో పడుకో, రేపు ఆలోచిద్దాం చెప్పింది సావిత్రమ్మ. పర్వాలేదు, నా ఇంట్లోనే పడుకోగలను. తాళం చెవి తలుపులోని లాక్లోకి దూచింది. అయ్ బాబోయ్, బ్రతికుంటే బలుసాకు తింటాం, నీ ఇష్టం అంటూ లోపలికి దూరి లాక్ చేసుకున్నారు. వాచ్మెన్ నాజర్ కూడా పారిపోయాడు. సునంద మెల్లగా తలుపు తీసింది. చీకటిగా ఉంది. తడుముకుంటూ గోడకున్న స్విచ్ వేయబోయింది. అంతే, ఓ స్త్రీ ఆకారం ఆమె మీదకు ఉరికింది. సునంద కంగారుపడి తప్పించుకోబోయింది. ఆ ఆకారం సునంద చెయ్యి దొరకపుచ్చుకుని నోట్లో పెట్టుకుని కొరికింది. సునంద కెవ్వున కేక పెట్టింది బాధగా. ఆ ఆకారం సునంద మెండ పట్టుకుని పిసకసాగింది. హెల్ప్, హెల్ప్ అని అరిచింది. కానీ ఆ కేకలు పెద్దగా బయటకు రాలేదు. ఇంతలో ఆమె పట్టు బిగించింది. సునందకు ఊపిరి అందడం లేదు. వదులు, వదులు అని చిన్నగా అరిచింది. కానీ ఆ ఆకారం వినిపించుకునే స్థితిలో లేదు. మోకాలెత్తే ఆమె ఆ ఆకారం పొత్తి కడుపులో ఒక్కటి బలంగా తన్నింది. అమ్మా అంటూ అరుస్తూ ఆ ఆకారం సునంద మెడ వదిలి దబేల్ని కింద పడిపోయింది. సునంద ఊపిరి పీల్చుకుని లైట్ ఆన్ చేసింది. కింద మెలికలు తిరుగుతూ మధురిమ పడిపోయి ఉంది. లేవడానికి ప్రయత్నం చేస్తున్నది. మధు, ఏమైంది నీకు? కోపంగా అడిగింది సునంద. నన్ను లేపు, మధురిమ జాలిగా అంది. చేయి అందించి ఆమెను లేపి మంచం మీద కూర్చోబెట్టింది. నా మీదకి ఎందుకొచ్చావు? నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశావు? నన్ను ఎవరికి అమ్మాలనుకున్నావు? నేను నీకేం అపకారం చేశాను? మధురిమ అడిగింది. నాన్సెన్స్, నువ్వు చావబోతుంటే కాపాడింది నేను. నేనెందుకు అలా చేస్తాను అడిగింది. నాకు తెలుసు, చాలా సినిమాలో చూశాను. కాపాడినట్లు కాపాడి ఏ బ్రోతల్ హౌస్కో, ఏ అరబు షేక్కో అమ్మేస్తారు ఆడపిల్లల్ని. మధురిమ దూరంగా జరుగుతూ చెప్పింది. ఎందుకలా అనుకుంటున్నావు అడిగింది సునంద. నాకు మత్తుమందు ఎందుకు ఇచ్చావు? ఏ దురుద్దేశం లేకపోతే నన్ను పెట్టి లాక్ చేసి ఎందుకు వెళ్తావు అడిగింది మధురిమ. సారీ, ఆఫీస్లో పర్మిషన్ పెట్టి వద్దామని వెళ్ళాను. నిన్ను ఎన్నిసార్లు లేపినా నువ్వు లేవలేదు. అందుకని లాక్ చేసి వెళ్ళాను. వద్దామనుకున్నా కానీ ఆఫీసులో అత్యవసరమైన పని పడి రాలేకపోయాను. అదే ఆ షేక్ గాడు నీకు దొరికి ఉండడు. వాడి కోసం ఎదురు చూశావు. అందుకే లేట్ అయింది ఏడుస్తూ చెప్పింది మధురిమ. పద, నిన్ను మీ అమ్మా నాన్నలకు అప్పగిస్తాను చెప్పింది. నేను చావనన్నా చస్తాను కానీ అక్కడికి పోను చెప్పింది. అది తర్వాత సంగతి. నీ గొడవ నాకెందుకు? మీ అమ్మా నాన్నలకు అప్పచెప్తాను. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నువ్వు చస్తావో బ్రతుకుతావో అక్కడ నిర్ణయించుకో చెప్పింది సునంద. ఇద్దరు వాద ప్రతివాదంలోకి దిగారు. కాసేపటికి తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చారు చిదానందం, కళావతమ్మలు. వారి వెనకాల సుధాకర్, సావిత్రి, నాజర్లు. అమ్మా మధు, ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? కళావతమ్మ బావురుమంటూ మధురిమను కౌగిలించుకుంది. రామ్మ, మనింటికి వెళ్దాం. చిదానంద ఆమె చేయి పట్టుకున్నారు. మధురిమ ఏడుస్తూ లేచి నిలబడి వారి వెంట నడిచింది. ఆగండి, మీ అమ్మాయి మీకు దొరికిందని తీసుకుపోవడమేనా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఆలోచించడం లేదా కోపంగా అడిగింది సునంద. థ్యాంక్ యూ సునంద గారు. మా అమ్మాయిని మీరు కాపాడి మీ ఇంట్లో దాచారు. కానీ మాకు ఆ విషయం ఉదయం చెప్పి ఉంటే మాకు ఇన్ని తిప్పలు ఉండేవి కాదు. దీనికోసం పోలీసులు గాలిస్తున్నారు. మా బంధువులంతా గల్లీ గల్లీ వెతుకుతున్నారు. పొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా మేము ఏడుస్తూ ఉన్నాం కొంచెం కోపంగా నిష్ఠూరంగా చెప్పాడు చిదానందం సునందతో. ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదంటారు. ఇంత సీక్రెట్ ఎలా దాచావమ్మా? కాస్త ఉంటే పోలీసులు నిన్ను కిడ్నాప్ చేశావని అరెస్ట్ చేసేవాళ్ళు చెప్పింది కళావతమ్మ. ఇప్పటికీ అవకాశం లేకపోలేదు చెప్పాడు నాజర్. సునంద, ఏం పనమ్మా ఇది? నీలాంటి చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేస్తున్న అమ్మాయి చేయదగ్గ పనేనా ఇది?
అడిగాడు సుధాకర్. నువ్వెంతో బుద్ధిమంతురాలవనుకున్నా గాని ఇటువంటి దానివని నేను అనుకోలేదు. నిజంగా దెయ్యం నీ ఇంట్లో దూరిందని మేము హడలు చచ్చాం, సావిత్రి చెప్పింది. సారీ, నేను 1 గంటలో వద్దామని ఆఫీస్కి వెళ్ళి రాలేకపోయాను. కేసు హ్యాండ్ ఓవర్ చేసి లీవ్ పెట్టి వద్దామనుకున్నాను. కానీ ఆడిట్ తగిలి ఇప్పటిదాకా ఇరుక్కుపోయాను. నా పని హడావిడిలో నేను ఈమె గురించి ఆలోచించలేకపోయాను, చెప్పింది అపాజిటికల్గా. పొద్దుట్నుంచి నా బిడ్డ ఏం తిందో అంది కళావతమ్మ. పస్తు పడుకున్నావా మధురిమ? అడిగాడు చిదానందం. లేదు నాన్న, అక్క ఇంట్లో అన్నీ వండి ఉన్నాయి. అన్నం తిని హాయిగా పడుకున్నాను, చెప్పింది మధురిమ. నువ్వన్నా కేకలు పెట్టి ఉండొచ్చుగా రక్షించమని సునంద అడిగింది మధురిమ వైపు చూస్తూ. లేదు, రాత్రి నాకు మత్తు మందిచ్చావు కదా, ఆ మత్తు ఇందాకటి దాకా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఆలోచిస్తున్నాను, చెప్పింది మధురిమ. ఇట్ ఈజ్ టూ మచ్. నీ మీద కేసు పెట్టాలి. చిదానందం లేచాడు. ఎందుకు? రాత్రి ఆమె పరిస్థితి మీకు తెలుసా? తనేం చేస్తుందో తనకు తెలీదు. నేను నిద్రలో ఉండగా తన ఆత్మహత్య చేసుకుంటే ఏమయ్యేది? తన బ్రెయిన్ చాలా అన్రెస్ట్గా ఉంది. అందుకని ఓ స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చాను. ఆమె తత్వానికి కొంచెం డోసు ఎక్కువైనట్లుంది. నేను అజాగ్రత్తగా ఉంటే ఆమె మీకు దక్కి ఉండేది కాదు. పిల్లల్ని పెంచడం చేతకాదు మీకు. నా మీద కేసు పెడతారా? పిల్లల కంటే సరిపోదు, వారి కష్టసుఖాలు చూడడం కూడా నేర్చుకోవాలి. ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయాలన్న జ్ఞానం లేదు. పెళ్లి కాని పిల్లలకు మానసిక వ్యాధులు వస్తాయి. తను డిప్రెషన్కి లోనైంది. అది చాలా భయంకరమైన వ్యాధి. ఏ క్షణంలోనైనా ఆత్మహత్య చేసుకోవచ్చు. రేపన్నా సైకాలజిస్ట్కి చూపించండి. ఆ తర్వాత తనకు తగ్గ సంబంధం చూసి తొందరలో పెళ్లి చేయండి, గర్జించింది సునంద. మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరివమ్మా సునంద? కోపంగా అడిగింది కళావతమ్మ. ఇది సమాజం. కళ్ల ముందు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నాకెందుకులని ఊరుకుంటే ఈ పాటికి మీ కూతురు చచ్చి 2వ రోజయ్యేది. బీ కేర్ఫుల్. మీ దాష్టికం పైన మహిళా సంఘాలకు రిపోర్ట్ ఇస్తాను. మీ కూతుర్ని మీరు మానసికంగా హింసిస్తున్నారని వాళ్లకు కబురందించాను. మీకెలా బుద్ధి చెప్పాలో వాళ్లకు బాగా తెలుసు, హెచ్చరించింది సునంద. చిదానందం గారు, మీ అమ్మాయి మీకు దొరికింది. ఇక పోయి నిద్రపోండి, సుధాకర్ సర్ది చెప్పాడు. నిద్రపోవద్దు, ఆమెకు పెళ్లి చేయండి, హెచ్చరించింది సునంద. అందరూ ఇంట్లోంచి బయటికెళ్లారు. తలుపు వేసింది సునంద.